మర్రి రాజశేఖర్ గారికి వంగవీటి నరేంద్ర గారు సార్, మర్రి రాజశేఖర్ గారు పెద్దవాళ్ళు మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను సార్, ఏమనుకోకపోతే చెప్పండి సార్. మీరు గెలిచిన తర్వాత మంచిది చేద్దాము, ఏది ఎలాంటి బూతుల రాజకీయం అనేది లేకుండా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నారు, బాగుంది. మీరు గెలవడానికి ముందు మీరు చంద్రబాబు నాయుడు గారిది కానీ స్పీచ్, పవన్ కళ్యాణ్ గారిది కానీ, లోకేష్ గారిది కానీ, వీళ్ళెవరు బూతులు తిట్టలేదండి అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, బూతులు అంటే చంద్రబాబు నాయుడు గారు తిట్టలేదు, చంద్రబాబు నాయుడు గారు ఏం తిట్టారు చెప్పమంటారా? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు తిట్టలేదు, లోకేష్ గారు తిట్టలేదు. తిట్టలేదని మీరు సర్టిఫికెట్ ఇచ్చేస్తే నేను మాట్లాడమంటే నేను మాట్లాడతాను. తిట్టలేదు, చెప్తానండి. బూతులు తిట్టలేదు. అరే మీ అమ్మ మొగుడిచ్చాడా? మీ అమ్మ మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? బూత్ కాదండి. నేను చంద్రబాబు నాయుడు గారిని అలానే గౌరవంగా పిలుచుకోవచ్చు. అండ్ ఇంకోటేనండి వైసీపీ నా కొడకల్లారా అని చెప్పని పవన్ కళ్యాణ్ మాట్లాడలేదండి. ఏమండి పవన్ కళ్యాణ్ మాట్లాడలేదండి వైసీపీ నా కొడకల్లారా అని. నెక్స్ట్ లోకేష్ మాట్లాడలేదండి, అరే సైకో నా కొడకని మాట్లాడలేదండి. వచ్చిన తర్వాత ఇవన్నీ మీరన్ని బూతులు మాట్లాడేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర్ గారు ఇప్పటి వరకు మీరు మాట్లాడింది నేను విన్నాను. ఒక 2 నిమిషాల్లో నేను క్లియర్ చేస్తాను. వైసీపీ తెలుగుదేశం వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మీ అమ్మ మొగుడు అనేది మీ అమ్మ మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా అని మాట్లాడటం గౌరవమైన పదమా అని నిర్ణయించుకున్న తర్వాత ఇప్పటి వరకు కూడా పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా బూతు మాట అనేది లేదు. అది మాట్లాడినప్పుడు రాజశేఖర్ గారు మిమ్మల్ని నేను ఎప్పుడైనా కనిపించినప్పుడు ఈ పదాలతో నేను పలకరిస్తున్నా మిమ్మల్ని. మీ వాయిస్ వినపట్లేదు నరేంద్ర గారు. ఏమండి రాజశేఖర్ గారు అంటున్నారు మీరు ఈ బూతులు కాదంటున్నారు కదా, ఏది మీ అమ్మ మొగుడా మీ అమ్మమ్మ మొగుడా అనే బూతులు కాదు, బూతులు కాదు, నా కొడుకును అన్నది బూతులు కాదు. కాబట్టి రాజశేఖర్ మీరు కట్ అవుతుంది, వినపట్లేదు. మర్రి రాజశేఖర్ గారు అవి మాట్లాడే బూతులనే అంటున్నారు ఆయన. సార్, బూతులు మాట్లాడినప్పుడు మీ సంస్కారం ఏదైతే ఉన్నదో దాన్ని మీరు మార్చుకుని చెయ్యాలనుకున్నప్పుడు ఆ పద్ధతి పూర్తిగా అవలంబించాలి. కానీ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ 2 సంవత్సరాల్లో కూడా రెడ్ బుక్ పరిపాలన మాత్రమే జరిగింది. కక్షపూరితంగానే వాళ్ళు వచ్చిన చోట జరిగిన చోట ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను రపరప కోసానల్లా వాళ్ళెవరో పెట్టుకుంటే ఈయనన్నాడని ఆపాదిస్తున్నారు. 10 మంది మాట్లాడి దాన్ని నిజం చేస్తుంటే ఆయన నోట నేను కోసేస్తానన్నాడా? అనలేదే. ఎవరో ప్లెకార్డు పెట్టుకున్నారా? సర్లే పెట్టుకొని ఉండి అన్నాడు ఆయన. అంతేగాని నేను కోస్తాను నేను చంపుతానని ఆయన నోటమాట దాన్ని ఆపాదించారు. ఇప్పుడు యాంకర్ గారు నేను ఇప్పుడు వాదన గీతంతో దిగి చేయడానికి రాలేదు. అది కాదు అక్కడ. రాజశేఖర్ గారు అంబటి రాంబాబుకు ప్రొటెక్షన్ లేదు, ఆయన ప్రాణాలకి ప్రమాదం అని చెప్పి వాళ్ళ భార్య పిటిషన్ వేసింది. గుంటూరు వాస్తవులు కాబట్టి అటువంటి ఇబ్బంది. రాంబాబు గారు చెప్పండి, నేను మాట్లాడమంటారా? చెప్పండి. రాంబాబు గారి ఫ్యామిలీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి హాని జరగదు. ప్రొటెక్షన్ అక్కడ పోలీసులు కనపడతా ఉన్నారు, ఫుల్ గా ఉంటది ప్రొటెక్షన్. ఇది కూడా ఒక రాజకీయమే తప్ప వేరేది ఏముండదు. ఇంటి మీదకు పోయి రాంబాబు గారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని హాని చేసేటంత కుసంస్కారాలు ఎక్కడ ఉండరు. మూమెంట్ అక్కడ ఉన్నటువంటి రాంబాబు గారు అన్న మాటకి వచ్చి ఉంటది. 2 కుండీలు ఏదో పగలగొట్టినట్టు నేను కూడా టీవీలోనే ఇక్కడ చూశాను, సోషల్ మీడియాలో నడుస్తా ఉంది. అంతే తప్ప రాంబాబు గారి మీద దాడి చేద్దాం, రాంబాబు గారిని చంపేద్దాం, ఈ గుంటూరులో ఆ వాతావరణమే లేదు. రాంబాబు గారు కూడా ఇంతవరకు ఎప్పుడు గతంలో కూడా ఈ రకమైనటువంటి భాష కాదు ఆయన మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు కానీ భాష గట్టిగా మాట్లాడతాడు కానీ ఇటువంటి మాటలు మాట్లాడడం. ఆయన మాట్లాడేటప్పుడు కాన్షియస్ గా ఉంటాడు. ఏ మాట మాట్లాడితే ఎట్లా రియాక్షన్ వచ్చింది, ఏ మాట మాట్లాడవచ్చు, ఏ మాట మాట్లాడు. ఈ మాట కూడా మర్రి రాజశేఖర్ గారికి చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఇవాళ వరకు అలాగా మాట్లాడాలంటే ఒక వ్యక్తి నేను మాట్లాడాలంటే అభ్యంతరకరమైంది. ఇవాళ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? నేను మాట్లాడాలంటే అభ్యంతరకరమైంది. మీరు కాదండి, ఇవాళ వరకు అలాంటి పదాలు వాడినటువంటి రాంబాబు గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మీరు చెప్పగలుగుతారా? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా కవ్వించుకోవడానికి ఎవరు వెళ్ళరండి, గొడవలు పెట్టుకోవడానికి ఎవరు వెళ్ళరండి. ఎందుకు మాట్లాడాడు అంటే ఆయన ఈ లడ్డు విషయంలో మొత్తం
అంతా స్టేట్ మొత్తం ఇష్యూ అంతా తన వైపుకు తిప్పుకోవాలి, దాంట్లో నుంచి బయటికి రావాలి, రాంబాబు హైలైట్ కావాలి. పెద్దవాళ్ళు మీరు రాంబాబు గారు తిప్పుకుని ఆయనకి పాపులారిటీ కొత్తగా రావాల్సింది ఏం లేదు, ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. రైట్ థ్యాంక్ యూ నరేంద్ర గారు, మర్రి రాజశేఖర్ గారు, బాలకోటయ్య గారు. సో మొత్తం